అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది రిసెషన్ తోటి ఆందోళన చెందుతున్నారు. ఇక బీటెక్ అయిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, తమ పిల్లలు స్కూల్లో చదువుతున్న వారి చూసి కూడా, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ పూర్తవుతున్న పిల్లల్ని చూసి కూడా తమ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో అభివృద్ధి అనేది సంతులితంగా జరగలేదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇవన్నీ కూడా సమతూకంగా అభివృద్ధి చెందాలి. కానీ దురదృష్టవశాత్తు ఒక సర్వీస్ సెక్టర్ మాత్రమే వేగంగా అభివృద్ధి చెందింది. అందున ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే ప్రధానంగా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. అందుకని అన్ని గ్రూపులు చేసిన వాళ్ళు తమ ఇష్టాలతో సంబంధం లేక ఇంజనీరింగు, అందులో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. కొంతమంది చిన్నవో పెద్దవో జాబ్లు చేస్తున్నారు, తర్వాత సఫర్ అవుతున్నారు. తమ అంతర్వాన్ని వేరే విధంగా ఘోషిస్తే తర్వాత భిన్న వృత్తులకు వెళ్తున్నారు. ఒక దేశంలో తమకు నచ్చిన వృత్తిని ఎంచుకొని జీవితంలో స్థిరపడడం అనేది ఒక అభిలషణీయమైనటువంటి పరిణామం. కానీ భారతదేశంలో అనేక మందికి టీచింగ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. వ్యక్తిగతంగా నాకు టీచింగ్ చాలా ఇష్టం. నేను ఎంసీఏ కోర్సును మధ్యలో వదిలిపెట్టి టీచింగ్ మీద ఉండేటువంటి ప్యాషన్ చూసి వదిలేసి వచ్చాను. కానీ టీచింగ్లో సరైన అవకాశాలు లేవు. మళ్ళీ నీట్ తర్వాత జేఈ కోచింగ్కి వెళ్తేనే కొద్దిమందికి శాలరీస్ ఉంది, దానిలో కూడా విపరీతమైన వస్తుంది. ఒక మంచి స్కూల్ టీచర్కి అద్భుతమైనటువంటి శాలరీ సాధ్యం అవుతుందా? ఒక దేశంలో సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఎంత శాలరీ వస్తుందో సగటు టీచర్కి అంతకంటే మెరుగైన శాలరీ వస్తే మాత్రమే అదొక మంచి విద్యారంగం ఉన్నటువంటి సమాజము, దేశమని మనం భావించాల్సి ఉంటుంది. అయితే మిత్రులారా, నరేంద్ర మోడీ గారు మన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్స్ డే రోజు, నాకు గుర్తు సెప్టెంబర్ 5, 2014 రోజు భారతదేశము వరల్డ్ క్లాస్ టీచర్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ప్రపంచానికి మన టీచర్స్ ఎందుకు అందించలేము, దీని గురించి మనం ఆలోచించాలి అన్నాడు. చాలా గుర్తు. అప్పుడు స్మృతి ఇరానీ విద్యాశాఖ మంత్రి. అయితే మిత్రులారా, అది ఇప్పుడు సాకారం కాబోతుంది. ఐఐటీలలో బీఎడ్ చేయడం అనేది మీరు ఊహించారా ఎప్పుడైనా? ఎన్ఐటీలలో బీఎడ్ చేయడం ఊహించారా? సెంట్రల్ యూనివర్సిటీలో బీఎడ్ చేయడం ఊహించారా? అన్ని దేశంలోని ప్రీమియర్ సంస్థలన్నిటికీ ఒకటే టెస్ట్ ద్వారా బీఎడ్ అడ్మిషన్లు చేయడంని మనం ఎప్పుడు ఆలోచించలేదు కదా. కానీ బీఎడ్ అంటే ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాల ఒక ఇంటిగ్రేటెడ్ కరికులం ఉన్నటువంటి బీటెక్తో సమాన గౌరవం ఉండేటువంటి కోర్సు రాబోతుంది. ఆల్రెడీ ఇది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు, భువనేశ్వర్ ఇట్లాంటి వాటికి ఆల్రెడీ ఉంది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. కానీ కేవలం 3, 4, 6 ఏళ్ళు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అనేక సంస్థల్లో సాకారంగా పోతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ఒక మెడిసిన్ మాత్రమే కాదు, ఒక చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన ట్రైనింగ్ మాత్రమే కాదు, ఒక టీచర్ కావడం కూడా ప్రపంచ స్థాయి గౌరవం ఉంది, ప్రపంచ స్థాయి ఉద్యోగాలు ఉండేటువంటి టీచర్ జాబ్స్ రాబోతున్నాయి. దానికోసం ఈ సంవత్సరం నుంచే పునాదులు పడ్డాయి. ఆల్రెడీ పునాదులు ఉన్నాయి కొన్ని పరిమితంగా, కానీ విస్తృత స్థాయిలో పునాదులు పడ్డాయి. ఐఐటి ఖరగ్పూర్ నుంచి మీరు బీఎడ్ చేయవచ్చు మిత్రులారా. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రారంభమైందని మీకు తెలుసు కదా. సో దీనిలో అనేక రకాల ఫౌండేషన్ కోర్సు, ప్రిపరేటరీ కోర్సు, మిడిల్ అండ్ సెకండరీ స్కూల్ లెవెల్ స్కూల్స్, ఇలా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ స్టేజ్కి 5 years ఉంది. అంటే ప్రీ కేజీ, ఎల్కేజీ, యూకేజీ లాగా ప్లస్ ఫస్ట్ సెకండ్, తర్వాత 3rd, 4th, 5th, తర్వాత 6th, 7th, 8th, తర్వాత 9th, 10th, 11th, 12th ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఇది వీటన్నిటి గురించి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITEP ఈ ప్రోగ్రామ్ తయారు చేస్తాను. వీటన్నిటి గురించి కూడా అంటే ఒక్కొక్క స్టేజ్లో. సో ఫస్ట్ 5 years ఒకటి, తర్వాత 3 years, తర్వాత 3 years, తర్వాత 4 years. సో వాళ్ళ డిఫరెంట్ స్టేజెస్లో దానికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. దీనికోసమే NCET టెస్ట్ అనేది వచ్చింది. కొద్ది రోజులు అనేది డేట్ అయిపోతుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET, NSET, MSET లాగా NCET. ఇది NCET వాళ్ళకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, AICT ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టీచర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎట్లనో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎట్లనో, అట్లనే NCTE నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ దీన్ని కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే టీచర్ ఎడ్యుకేషన్ కోసం భారతదేశంలో అత్యున్నమైతే ఇది NCTE. సో దీని లోపల వివరాలకు వెళ్దాం మిత్రులారా.
ఇది 13 భాషల్లో కండక్ట్ చేస్తారు ఎంసెట్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది 4 year ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీ. సో 30th April లాస్ట్ దగ్గరకు వచ్చింది. సో 30 April వరకు లాస్ట్ డేటు. ఈ మే నెల చివరి వారం ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. 12th June ఎగ్జామినేషన్లో దీన్ని నోటిఫికేషన్ ప్రకటించారు. దీనికి సంబంధించి మొత్తం లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, మీరు చూడొచ్చు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో 1200 రూపీస్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళైతే థర్డ్ జనరల్ అయితే 650 చెల్లించాలి. సో భాషలు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు అవన్నీ ఉన్నాయి. చాలామంది అందరూ కూడా ఇంగ్లీష్ రాస్తారు మన దగ్గర. సో సెక్షన్ 1 ఎగ్జామ్ ఎట్లుంటుందంటే 23 మార్క్స్ లాంగ్వేజ్ 1, 23 మార్క్స్ లాంగ్వేజ్ 2. అంటే మీరు ఆ భాషలో ఏవైనా అంటే బహుశా తెలుగు, మనం తెలుగు, ఇంగ్లీష్, తమిళ వాళ్ళు అయితే తమిళ్, ఇంగ్లీష్ అట్లా చూస్ చేసుకోవచ్చు. 23 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 23 క్వశ్చన్ రీజనల్ లాంగ్వేజ్ టంగ్ 23. అదేవిధంగా సెక్షన్ 2లో డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ కానీ లేకపోతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కానీ మీ చాయిస్, దాన్ని 3 భాషలు మీరు చూస్ చేసుకోవచ్చు. అవన్నీ 28 అవన్నీ కూడా ఉంటాయి. సెక్షన్ 3లో మీకు జనరల్ టెస్ట్ అంటే జీకే ఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టీచింగ్ ఆప్టిట్యూడ్ 23. సో ఈ ఐటీఈపీ కోర్సు ఇది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచబోతుంది. ఎందుకంటే ఇండియన్స్, కేరళ వాళ్ళు చాలామంది ప్రపంచాన్ని అందించడం చాలామంది తెలుసు, కానీ ప్రపంచానికి భారతదేశము వరల్డ్ క్లాస్ టీచర్స్ అందించబోతుంది. నరేంద్ర మోడీ చెప్పినట్టు తర్వాత 10 ఏళ్ళకి ఇది సాకారమైంది. 2 షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు, 9 to 12 ఒకటి, 3 to 6 ఒకటి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 hours + 3 hours. ఇలా యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ మీద చూడండి మిత్రులారా, దేశవ్యాప్తంగా 64 ఇన్స్టిట్యూషన్లో 6100 అడ్మిషన్లు, 6,100 సీట్స్ ఉన్నాయి. 64 ఇన్స్టిట్యూషన్స్, 24 స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి భువనేశ్వర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి రోపర్, ఎన్ఐటి జలంధర్, ఎన్ఐటి కాలికట్, ఎన్ఐటి జిరానియా, ఎన్ఐటి పుదుచ్చేరి, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి వరంగల్లో ఉంది మిత్రులారా, ఎన్ఐటి తువ్వకొడి, తర్వాత ఇట్లాంటివన్నీ. సో ఐఐటి జోధ్పూర్లో స్టేట్ యూనివర్సిటీ ఇచ్చారు. జోధ్పూర్ కాదు, సంథింగ్ అది వేరే, జోధ్పూర్ యూనివర్సిటీ ఉంటుంది, కొంచెం పొరపాటు ఉంటుంది. తర్వాత ఆర్ఐ భోపాల్, ఆర్ఐ అజ్మీర్, ఇగ్నో, నేషనల్ సాంస్కృతిక్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బుందేల్ఖండ్ యూనివర్సిటీ. సో ఇట్లా డిఫరెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవన్నీ మీరు ఇవన్నీ స్క్రీన్ మీద చూడవచ్చు. సో దీనిలో మనకు చాలా ఫేమస్ ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి క్యాలికట్, ఎన్ఐటి వరంగల్, వీటిలో డిగ్రీ 4 years ఎడ్యుకేషన్. మన పాత భాషలో చెప్పాలంటే ఎన్ఐటి వరంగల్లో బీఎడ్ చేస్తున్నాం, ఐఐటి ఖరగ్పూర్లో బీఎడ్ చేస్తే ఇట్లా అనొచ్చు పాత భాషలో. ఇది ఎగ్జాక్ట్ బీఎడ్ కాదు, వీళ్ళు సబ్జెక్ట్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పెడగాగి ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, అనేక రకాల సమగ్రత ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంటే నేను ఇదే రాష్ట్రం దీనిలోనే జాయిన్ అయ్యేటోని, నేను ఇంటర్మీడియట్ ఉంటాయి ఇప్పుడు. సో ఇది దీనికి సంబంధించిన విషయాలు. మిత్రులారా, ఈ అవకాశం వినియోగించుకోండి. కాబట్టి ఇది కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే భవిష్యత్తు కాదు. ఇష్టం లేకుంటే చేరిన వృత్తిలో ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేము. ఆ తర్వాత ఉద్యోగాలు 3-4 ఏళ్ళు చేరిన తర్వాత కూడా మన అంతర్వాణి వేరే విధంగా చెప్తుంది, వేరే వాటికి వెళ్ళాల్సి. టీచింగ్లో కూడా మీకు స్టార్టింగ్ ప్లేస్మెంట్లో 50,000, 1,00,000, 1,50,000, 2,00,000 కూడా రాబోతున్నాయి. 4 ఏళ్ల నాటికి ఈ టీచర్ల కొరత కూడా ఉంది. భారతదేశం అంతా మంచి టీచర్ల కొరత ఉంది. మెట్రోపాలిటన్స్లో టీచర్స్ లేరు. పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, 5 లక్షల ఫీజు కడుతున్నా కూడా మంచి టీచర్స్ లేరు. కాబట్టి డైరెక్ట్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండబోతున్నాయి. కాబట్టి లక్షలాది జీతాలలో రావడం కోసం వీటిని ఉపయోగించుకోండి. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో జోసా మీకు బిట్సాట్ కౌన్సిలింగ్, విట్ మణిపాల్ అమృత కౌన్సిలింగ్, తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కెరీర్ గైడెన్స్ కోసం ఎస్బీఐ టాక్స్ గురించి చాలామంది తెలియజేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.